హాయ్ అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ఎస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్లేనెట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను లైవ్ చేయడానికి ఫస్ట్ టైం యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఎవర్ ఫస్ట్ అనమాట, ఫస్ట్ ఎవర్ టైం. సో నేను యూట్యూబ్లో చేయడం అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. మీ మాక్సిమం ఏం చేస్తుంది అని కంగారు అయితే మీకు ఉంటుంది కదా. కాకపోతే ఈరోజు మీ అందరికీ ఫేవరెట్, అసలు నాకు తెలిసి ఈ అసలు ఈ ప్రపంచంలో ఎవరికి ఇది ఇష్టం ఉండదు అన్నది కూడా లేదనమాట. ఎందుకో నాకు కూడా ఈరోజు తినాలనిపిస్తుంది. గాడ్స్ సైడ్ నిజంగానే చెప్తున్నాను, నాకు బాగా తినాలనిపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా. సో అందుకని ఈరోజు నేను ఇది చేద్దాం అనుకున్నాను. అండ్ నేను చేసే ఎవరు వచ్చారు, నా ఇంటికి గెస్ట్లు కూడా వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆ గెస్ట్లు కూడా చూసేద్దాం. ఎవరైనా ఓపెన్ చేస్తాను, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా Damn. Hi, how are you? సూపర్, నువ్వేంటి సడన్ సర్ప్రైజ్. యాక్చువల్లీ ఒక సూపర్ స్నాక్ చేయబోతున్నాం అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. లీక్ అయిందా? యా, ఇంకా మెల్లగా ఆగలేక వచ్చేసా. లీక్ అయిపోయింది నీకు. సో ఎస్, అసలు నాకు అర్థం కావట్లేదు తెలుసా, నీకు ఎలా లీక్ అయింది, ఎవరు చెప్పారు? అంటే అలా వాసన వచ్చింది అనమాట. సో వాసనే వచ్చింది. సరే, నీకు ఎలా లీక్ కాబట్టి వాళ్ళకి కూడా చెప్పేస్తాను. కానీ నువ్వు వచ్చినప్పుడు నీకు ఇష్టమైన ఏదైనా తెస్తావు అనుకున్నాను, ఏమి తాలేదా? తెచ్చాను. యా, తెచ్చావా? డాడమ్. ఓకే, ఇది యాక్చువల్లీ దాని ఫేవరెట్ అనమాట. మా తమ్ముడికి Yes. చాలా ఇష్టం, సేవ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో ఈ ప్లేస్ లో ఇప్పుడు నేను చేస్తున్న దీనికి సేవ్ మాత్రం కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. లేదే 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 అనుకుంటున్నాను, వీడు తెచ్చేసాడు. అండ్ వీడి ఫేవరెట్ కూడా. అవును. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనమాట. సర్ప్రైజ్ యాక్చువల్లీ. Thank ఇది you. అసలు ఇది ఎందుకు అడిగానంటే నువ్వు తెస్తున్నప్పుడు చూసాను అందుకే. అంటే అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చావు కదా, అవును. ఏదో తెచ్చుంటావులే అని ఒక చిన్న సుఖి చెప్పావా రెసిపీ ఏంటో? చెప్పవా? చూపిస్తాను కదా అని పాపం చెప్పండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ ఈ రోజు నేను చేయబోయేది ఏంటంటే పానీపూరి, కంప్లీట్ పానీపూరి రెసిపీ విత్ ఏంటంటే పానీపూరి ఎలా చేసుకోవాలి, అలాగే దానికి సబ్జీ, అలాగే పానీ, ఈ మూడు ఎలా చేయాలో నేను ఈరోజు చెప్తాను అనమాట ఈ లైవ్ లోని. యాక్చువల్ గా అయితే నార్మల్ గా లైవ్ ని రికార్డ్ చేయడం పంపించడం అంతా ఏదో అనిపించింది. సరదాగా లైవ్ లోనే కరెక్ట్ గా లైవ్ చేస్తూ హ్యాపీగా ఉండాలనిపించింది, అందుకనే ఇలాగే వండేస్తాను అనమాట. మీరు కూడా మీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మేబీ సేవ్ అందరిలో స్నాక్స్ బాగా యూస్ చేస్తారు కాబట్టి సేవ్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో పానీపూరి మనం చేసేసుకుందాం. ఈవెన్ ఆలు అందరి ఇంట్లోనే ఉంటుంది, వెజిటేబుల్స్ లో ఆలు అయితే కంపల్సరీ ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటుంది. ఆల్ పౌడర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అందరికీ. సో ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు చేసేస్తూ ఉండండి, నేను కూడా చేసేస్తూ ఉంటాను. కాకపోతే ఇంతలాగా ఇంత డల్ గా చేయాలా నేను లైవ్? ఎవరు చెప్పారు డల్గా చేయమని? కానీ ఎలక్ట్రిక్ ఏం చేయి. చేయాలి ఇప్పుడు? మ్యూజిక్ యాడ్ చేద్దామా కొత్తగా? కొత్తగా అంటే ఇంకా కొత్తగా? ఇంకా దీనికి కొత్తగా? పేరు ఏం పెట్టారు మరి మ్యూజిక్ అంటే? సో మ్మ్. నేను ఇప్పుడు లైవ్ కి పేరు ఏం పెట్టారంటే జస్ట్ ఇంటరాక్షన్ అని చెప్పి పెట్టేసాను. లైవ్ కి ఇంటరాక్షన్, జస్ట్ మీతో ఇంటరాక్షన్ అని. సో ఎస్ ఎస్, యాక్చువల్లీ మ్యూజికల్ ఫీస్ట్ అని పెడితే ఎలా ఉంటుందంటో? మ్యూజికల్ ఫీస్ట్ బాగా ఉంటుందేమో, ఏమంటావు? లేదా కుకింగ్ విత్ మ్యూజిక్? కుకింగ్ కుకింగ్ విత్ మ్యూజిక్ కుకింగ్ విత్ మ్యూజిక్ అంటే ఏదో కొత్తగా, అంటే ప్రతి ఒక్కరు వంట చేసేటప్పుడు పాడుకుంటారు కదా. ఓన్లీ ఇంటరాక్షన్ కదా అని చెప్పేసి ఏం చేశానంటే సరే ఓకే ఎన్ని పాటలు పాడాలనుకున్నా, అసలు ఫస్ట్ ఏం సాంగ్ పాడాలనుకుంటున్నా? ఒక మంచి పాట పాడతా, నేను నీకేం కావాలనే సాంగ్ పాడతా. చాలా మంది ఫేవరెట్ సాంగ్ కదా అది. obviously yes, of course yes. యా. And hi Vamshi, Shankar, Akhil. వావ్, పానీపూరియా? ఓ నైస్ నైస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పానీపూరి మాత్రమే ఇప్పుడు నేను చేస్తున్నాను. కాకపోతే మీరు కూడా కావాలంటే నాతో పాటు చేయొచ్చు కూడా.
ఎస్. అండ్ సో నువ్వు అంతలో కూడా ఇంగ్రీడియంట్ తో స్టార్ట్ చేయి, నేను వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఒక మంచి సాంగ్ పాడతాను. ఎస్, నేనైతే ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానంటే ఫస్ట్ అయితే పానీపూరి. పూరి అంటే పానీపూరిలో పూరి లేకపోతే పానీ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పూరి చేసేసుకుందాం. సో పూరి చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఏం కావాలి? పిండి కావాలి. Yeah. సో ఏంటండి? నువ్వు ఇటు వచ్చేస్తే నేను ఇటు Yeah, వచ్చేస్తాను. sure. నువ్వు అక్కడి నుంచి అవన్నీ అందిస్తుంటే నేను ఏమైతే అడుగుతానో అవన్నీ కూడా. ఫస్ట్ అయితే ఐ టేక్ దిస్ బౌల్ ఫర్ మిక్సింగ్ అన్నమాట. ఓకే. సో ఈ మిక్సింగ్ చేస్తున్నా. ఏం మిక్సింగ్ చేయాలి? గోధుమ పిండా? ఫస్ట్ అయితే నాకు సూజీ కావాలి. సూజీ అంటే ఏంటంటే మనకి గోధుమ రవ్వ. మనం ఇంట్లో అంటే లైక్ మనం ఉప్మా అది చేసుకుంటాం కదా, గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చిన్న రవ్వ. ఓకే. ఈ చిన్న రవ్వ ఉప్మాతోని చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇది ఒక కప్ నేను తీసేసుకుంటున్నాను. ఓకే. సో ఇది ఒక కప్. అండ్ నెక్స్ట్ నాకు ఒక స్పూన్ మైదా అండ్ ఒక స్పూన్ గోధుమ రవ్వ. ఏంటి ఒక స్పూన్ అడుగుతున్నాం అని అనుకోవచ్చు, కానీ మనకి అది అంత పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మనకి పూరీలు క్రిస్పీగా కావాలంటే ఈ సూజీనే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి కదా. ఓకే. అందుకని నేను ఒక స్పూన్ వేయమంటున్నాను. ఒక స్పూన్. ఈ స్పూన్ కాదు, ఇది స్పూన్ అంటారా? ఇది స్పూన్. ఓకే. ఓకే. మా తమ్ముడికి బాగా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అప్పుడప్పుడు వంటగదిలో కూడా రాని వాళ్ళ తమ్ముళ్ళని. ఓకే, అంతే కదండి. నేను రానిచ్చాను కదా. ఒక స్పూన్ ఇది వేసేసి. ఓకే. అండ్ ఇంకొక స్పూన్, ఇదే స్పూన్ తోని ఇంకా మైదా పిండి కూడా కావాలి. ఇప్పుడు నేను ఏం వేసుకున్నానంటే గోధుమ పిండి వేసుకున్నా ఫస్ట్. ఆ తర్వాత మైదా పిండి వేసుకుంటున్నాను. దానికి ముందు సూజీ యాడ్ చేశాను. సూజీ అంటే గోధుమ రవ్వ. ఓకే. ఓకే. అండ్ దీని తర్వాత మనం మెల్లగా ఇక్కడ నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు యాడ్ చేస్తుంది ఏంటి? అది కంప్లీట్ ఫుల్ స్పూన్ కావాలి. ఓకే. మైదా ఫుల్ స్పూన్ వేసేసి. అండ్ ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మనకి టేస్ట్ ఎంత కావాలంటే అంత. ఓకే. మనం ఎంత టేస్ట్ తింటే అది. సాల్ట్ అందరికీ తెలుసు టేస్ట్ యాడ్ అని. అలాగే ఇప్పుడు నేను వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో నువ్వు మెయిన్ టైంలో ఆ పిండి కలిపే ప్రాసెస్ లో నేను పాట పాడతాను. ఇంకేం లేదు, జస్ట్ ఇంకా యాడ్ లేదు. చేసేది ఏం లేదు. సోడా ఇస్ ద లాస్ట్ అన్నమాట. ఓకే. సోడా అంటే మరి స్పూన్లు వేసుకోకూడదు. ఓకే. జస్ట్ ఏంటంటే చాలా తక్కువ. సో నేను మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ అందరికీ చెప్తాను అనమాట. యా చెప్పు. సో ఇది ఒక హాఫ్ చాలా చిటికెడతారు కదా, అవును. చిటికెడ్ లాగా మనం ఈ సోడా వేసుకుంటాం అనమాట. ఎందుకు వేసుకుంటాం సోడా చెప్పు? పొంగడానికా? ఎక్కువ అయిపోయి బాబోయ్. లేదు, ఎక్కడ విన్నా. ఓకేనా? ఓకే, నువ్వు వింటావు. ఎందుకంటే సోడా వేస్తే అదొక ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే కూడా మనకి పొంగుతాయి మంచిగా, పూరీలు కూడా మంచిగా పొంగుతాయి కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. అండ్ నేను మళ్ళీ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. పూరికి కావాల్సింది సూజీ 1 కప్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ గోధుమ పిండి, మనకి సాల్ట్ ఎంత కావాల్సి అంత. దాంతో పాటు చిటికెడు వంట సోడా. ఇవి వేసుకొని నీళ్ళు వేసుకోవాలి. అండ్ నీళ్ళు వేసుకోగానే సరిపోదండోయ్. ఈ సూజీ యాక్చువల్లీ మనం ఏంటంటే మామూలుగా గోధుమ పిండి మైదా పిండి అంటే ఫాస్ట్ గా మనం కలిపేగానే తొందరగా కలిసిపోతాయి. అండ్ ఈ సూజీ నానుతుంది కదా, నానినప్పుడు ఇంకో వేరేగా వస్తుంది అది కూడా. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఏంటంటే ఒక 15 minutes పాటు పక్కన పెట్టాలి. అండ్ దీంతో ఒకటితో సరిపోతుంది తెలుసా? దీనికి చాలా ప్రాసెస్ ఉంది. తినాలంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఈ రోజు ఎందుకు ఎంచుకున్నానంటే మనకి ఒక 1 hour టైం ఉంది కదా, అందుకే. సో ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటా, ఈ లోపల నువ్వు పాటు. ఇది ఇప్పుడైతే నేను కలిపేసుకుంటున్నానండి. ఆడియన్స్ అందరికి అర్థమైపోయింది కదా. సో మీకోసం ఒక చిన్న పాట పాడతాను. అక్క అంత లోపల పిండి రెడీ చేస్తుంది. ఎస్. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లో వేగం పెంచాలే, గుమ్మంలోకి హోలీ తెచ్చాలే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ కొట్టి చేస్తున్నాని. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే, ఊహలకు దొరకని సొగసా,
నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ పిండి కలపడం కూడా అయిపోయింది. ఎస్ కాకపోతే ఈ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం పూరి అమ్మేటప్పుడు చాలా గట్టిగా ఉండాలి, అప్పుడే బాగా పొంగుతుంది. కాబట్టి ఓకే దీన్ని కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఓకే మాక్సిమం ఏంటంటే మనం ఒక 15 మినిట్స్ నానబెడతాం కదా, అప్పుడు ఈ సుజీ అంతా కూడా కంప్లీట్ గా మెత్తగా పిండిలాగా, ఇప్పుడు మనం గోధుమ పిండి ఎలా ఉంటుంది అంత మెత్తగా కూడా అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే సరే, కాకపోతే నువ్వు ఇంకొక హెల్ప్ చేస్తావా? దేనికి కావాలి? నాకు నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది. అయ్యో దేనికి చెమటలు పట్టేస్తుంది. కదా, కిచెన్ లో కూడా ఫ్యాన్ ఉంటే బాగుంటదేమో. కిచెన్ లో ఫ్యాన్ ఉంటే ఇవన్నీ ఎలా రావాలి? కాబట్టి నువ్వేం చేస్తావు అంటే చక్కగా అక్కడ నా దగ్గర అక్కడ వైట్ కలర్ ది ఒక నాప్కిన్ ఉంటుంది, ఓకే అది మన ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తెచ్చేస్తాం. సరే. సో ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళాడు. ఇగో ఇలాగా పిండి కలిపేసుకున్నాను అనమాట. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, చాలా గట్టిగానే ఉండాలి. సో ఇలా గట్టిగా ఉంటే బాగుంటుంది అన్నమాట. నాకు ఇంకొక గెస్ట్ కూడా వచ్చారు. మా ఇంటికి చాలా మంది ఈరోజు గెస్ట్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే సో సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, పానీపూరి కోసం వెయిట్ చేస్తున్నారంట. సో కామెంట్స్ చూసుకొని వచ్చాను నేను. ఎస్ పానీపూరి కామెంట్స్ చూడడం అవ్వట్లేదు, కనీసం నువ్వైనా చూస్తూ ఉండరు అలా. ఎందుకంటే అందరూ కూడా కామెంట్స్ చేస్తుంటారు, మనం కూడా సో నువ్వు కూడా కామెంట్స్ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దాం? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? బంగాళదుంపలు ఉడికించుకోవాలి. ఓకే సో ఇప్పుడు నేను ఒక 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను, 3 పొటాటోస్. ఈ 3 పొటాటోస్ ని కుక్కర్ లో పెట్టేసి ఫుల్గా మనం ఉడికించేసుకుందాం. నువ్వేం చేస్తావంటే ఓకే కుక్కర్ లో కొంచెం వాటర్ వేసుకొని తీసుకుంటాం. అవి అక్కడ వాటర్ పెట్టేస్తాం. సో దిస్ ఇస్ వాట్ అన్నమాట. మనం చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది కదా. నాకే బేసిక్ గా లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అసలు పానీపూరి తినలేదు, కాబట్టి ఈరోజు పానీపూరి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఐ థింక్ సరిపోతుంది వాటర్. పర్ఫెక్ట్. సో దీన్ని శుభ్రంగా ఎక్కడుంది విజిల్ ఇందులో వండుతుంది. ఓకే ఓకే ఇదేంటో నాతో ఆడుకుంటుంది చూసారా, లోపల నుంచి బయటికి రానంటుంది. ఓకే అట్లీస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం ఇక్కడ ఉడకాలి కాబట్టి బంగాళదుంపలు ఫర్ అట్లీస్ట్ 3 విజిల్స్ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ దాని తర్వాత ఏం చేయాలి? ఇంకో పాట పాడాలి. ఓకే పాడేద్దాం. సో ఏదైనా మంచి పాట పాడదాం. నాకు బాగా ఇష్టమైన పాట కమ్మని ప్రేమ లెక్కనే. ఐ థింక్ చాలా మంది మీకు కూడా ఇష్టం కదా. అది నా ఫేవరెట్. అవునా? ఓకే ఐ థింక్ నువ్వు కూడా తర్వాత పాడొచ్చు. ఒక పని చేస్తాను, ఒకటి నువ్వు పాడితే నేను ఇంకొకటి పాడతాను. లైక్ చరణం పల్లవి అలాగా నువ్వు పాడతానంటే అది. నేను సో దానికి టైం పట్టింది కదా, ఇంత టైం ఆఫ్ కోర్స్ ఒక అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది రావడానికి. సో కాబట్టి మేమైతే పాడేస్తాం మీకోసం. అండ్ ఈ లోపల నేను ఇంకొకటి కూడా ఏం చేస్తానంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఇంకొకటి కూడా ఉంది, పానీ కూడా కావాలి కాబట్టి పానీ లేకపోతే ఎలా అసలు పానీపూరి అసలు వావ్. కానీ అందుకంటే ముందు ఒకటి చేయాలి, నాకు కూలింగ్ వాటర్ కావాలి. ఏం తాగడానికా? కాదా మరి పానీకే. కూలింగ్ వాటర్ ఎందుకు? బికాజ్ మనం కూలింగ్ వాటర్ వేసుకున్నప్పుడు మనం ఏదైతే పుదీనా వేస్తామో అండ్ ఏదైతే మనం కొత్తిమీర వేస్తామో అవన్నీ కూడా అందులో మనం మిక్సీ చేసి వేస్తాం. ఆ మిక్సీ చేసి వేసినప్పుడు ఫ్లేవర్ అంతా కూలింగ్ వాటర్ కి బాగా ఎక్కుతుందంట. సో నార్మల్ వాటర్ వేసుకుంటే అంతగా ఏమీ పట్టదు, కాబట్టి కూలింగ్ వాటర్ లో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. మోర్ ఓవర్ మనం పౌడర్స్ యాడ్ చేసుకుంటాం, లైక్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ నెక్స్ట్ చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. పానీపూరి మిక్స్ పౌడర్ కూడా వేసుకుంటాం కదా. సో అందుకని అవన్నీ మిక్స్ అవ్వడానికి కూలింగ్ వాటర్ కంపల్సరీ. నేను తెచ్చేస్తాను.
చేస్తున్నంతసేపు నేను ఇవన్నీ కూడా తీసేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకి పుదీనా చాలా ఇంపార్టెంట్ అసలు. సో నువ్వు కూలింగ్ వాటర్ తాగడానికి చాలా సేవ్ చేస్తున్నావు నాగేంద్ర, కానీ వచ్చేసా. బేసిక్ గా నాకైతే చాలా, నేను ఒకటైతే చెప్పాలన్నమాట, మీ అందరికీ తెలిసి నాగేంద్ర లేకపోతే ప్రసాద్ అయి ఉంటుంది, కానీ నాకు మాత్రం నాగేంద్ర ప్రసాద్ అయితే కాదు. నేనైతే ముద్దుగా పండు అని పిలుచుకుంటాను అనమాట. సో ఫుల్లీ కామెంట్స్ వస్తుంది నాకు అర్థమవుతుంది, కానీ ఈ లోపల నేను ఒక పాట పాడి స్టార్ట్ చేస్తే రెడీ నేను కూడా సో ఆ పాట పాడేస్తా, నువ్వు నన్ను జాయిన్ అవుతావు అంతే కదా? ఆఫ్ కోర్స్ yes, నేను చరణం పాడతాను, నువ్వు పల్లవి పాడు. ష్యూర్. లాస్ట్ ఇద్దరం కలిసి పాడు. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, గుండెల్లో గాయమేదో చలంకమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నమేనికేమి కాదు పువ్వు సోకి నిసోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసే హృదయమా, ఉమాదేవిగా శివుడి అర్థభాగమైన సోదరిలుమా, శుభ లాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయం. నాకు ఎలా అనిపించింది తెలుసా? ఎలా చెప్పనా? అనిపించింది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇంకొకటి కలిపితే అలా ఉందన్నమాట. ఇప్పుడు నేను కదా? పని చేస్తూ పాటలు పాడుతుంటే హాయిగా ఉన్నది. కానీ నాకు చాలా- తెలిసి మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంటది. అవును. నా వెనకాతలకి ఇంకొక ఎవరో వచ్చారు. ఎవరో సో నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కెమెరా ఉంటాడు అనమాట. సో ద మ్యాన్ బిహైండ్ కెమెరా, సో మ్యాన్. సో ఇది కొంచెం వాష్ చేస్తావా? నేను ఆల్రెడీ వాష్ చేస్తాను, కాకపోతే అయినా వాష్ చేయాలి, ఎందుకంటే ప్రెసెంట్ మనం కరోనాలో ఉన్నాం కదా, కరోనాకి అందరూ భయపడాలి, అంతే కదా ఫ్రెండ్స్? మీరు అందరూ కూడా అదే చెప్పండి, కరోనాకి భయపడాలి కదా. సో ప్లీజ్ యాక్చువల్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరందరూ కూడా ఈ లైవ్ని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి ట్రై చేయండి, బికాస్ విల్ గోయింగ్ టు రాక్ దిస్ లైవ్. అండ్ నేను ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎంత తీసుకోవాలి అంటే జస్ట్ ఒక 150 grams ఆఫ్, ఇది 150 grams, అది 50 grams, 100 grams అలాగా అలా చేస్తే అయిపోతుంది. సో నేను ఇప్పుడు 2 తీసేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక నిమిషం. ఎస్, ఇది సరిపోతుంది. సో హాఫ్ కప్ కొత్తిమీర కట్టని నేనే పడుతున్నాను. ఇదే మెయిన్ అనుకుంటా కదా పానీకి. ఎస్, అండ్ మోర్ ఓవర్ దీన్ని మనం ఊరికినే ఇలా పెట్టేసి ఇలా ఇందులోంచి అందులోకి వేసేయడం కాదన్నమాట. మనం ఏం చేయాలంటే వీటిని మిక్సీ పట్టాలి. సో ఇప్పుడు అప్పుడే మిక్సీ పట్టడం ఎందుకు, కొంచెం పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఒక పాట పాడావు కదా, అండ్ ఇది ఒక పక్క నుంచి విజిల్ కూడా అవుతుంది. అండ్ మనం ఏంటంటే ఇది ఒక 50 minutes అయిపోయింది. దీన్ని తీసుకుందాం ఫస్ట్. దీన్ని తీసుకొని యాక్చువల్లీ ఏం చేయాలనుకుంటున్నానంటే అది ఆ క్లాత్
ఇది ఒకసారి క్లీన్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మేము ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటి గురించి మనం చెప్పాలి కదా, మనం యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నిటి గురించి. సో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అయ్యో నాకు యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తున్నావు కదా నువ్వు. ఏం చెప్తావు? ఇప్పుడు ఏంటంటే నేను ఏవైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో అలాగే ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నానో ఆ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మీకు పెడతామన్నమాట. సో చక్కగా మీరు ఎక్కడికి బయటకి వెళ్ళకుండా ఈ కరోనా టైంలో హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్, అంటే ఆన్లైన్ లో ఇవన్నీ షాపింగ్ చేసుకొని క్లాసెస్ అని వచ్చేస్తుంది తెలుసా నాకు. పిల్లలందరికీ క్లాసెస్ అంటున్నారు కదా, అదే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సులువు తీసుకొని, సో చూసావు కదా ఎంత గట్టిగా ఉందో. సో కొంచెం గట్టిగానే ఉండాలి, అలాగే మనం పాముకునేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటాయి. అండ్ మనకి లైక్ ఏ సైజ్ అయితే మన నోటికి పడితే చెప్పు. ఏ సైజ్ నోటికి పడితే మనకి ఈ మాత్రం ఉంటాయా? నేను కొంచెం పెద్దగా చెప్తున్నాను కానీ చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ పానీపూరి తిని మాత్రం. ఐ మిస్సింగ్ ఇట్ అ లాట్. ప్రతి వారం తినేవాళ్ళం కదా, చాలా మిస్ అవుతున్నాం. మాక్సిమం బయట ఉంటే అదే పని. మీరు కూడా మిస్ అవుతున్నారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాక్సిమం మనం పానీపూరి తినకుండా ఇంటికి రా. అవును నిజం. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనం శుభ్రంగా పామ్ పెట్టుకోవాలి. పామ్ వేసి పెట్టుకోవడం అంటే ఏంటి, జస్ట్ పామ్ వేసి ఒక పక్కన పెట్టేసి వేపేసుకుంటే అయిపోతుంది. పామ్ వేసి పెట్టిన తర్వాత కాసేపు మనం వీటిని ఆరబెట్టాలి. అంటే ఇప్పుడు ఇల్లు పెట్టేసి అలా వేసేసాం అనుకో, అలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పటికి అవి పొంగిన తర్వాత మెత్తగా అయిపోతాయి పూరీ లాగా. ఇప్పుడు పూరీలు మనం చేస్తూ ఉంటాం కదా, ఆ క్షణానికి అవి బాగా పొంగుతాయి కానీ తర్వాతకి ఉండవు, మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఏం చేయాలంటే వీటిని ఫస్ట్ మనం పాముకొని వాటిని మంచిగా రౌండ్ షేప్ లో వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక క్లాత్ మీద పెట్టి దాని మీద కొంచెం సేపు ఆరబెట్టి మళ్ళీ ఇంకొకసారి ఇంకో వైపు తిప్పి కొంచెం పెట్టేసిన తర్వాత హ్యాపీగా వాటిని మనం అందులో వేయించి, ఆ వేయించేటప్పుడు కూడా టెక్నిక్ ఉందిలో. చాలా కష్టం అండి, మనం ఎంత సింపుల్ గా తినేస్తున్నాం కానీ ఇంత ప్రాసెస్ ఉంటుంది అనుకోలేదు అసలు ఎప్పుడు. మనం వీటిని ఫుల్ గా మళ్ళీ మ్యాష్ చేసి కలిపేసుకుంటాం అన్నమాట. అందులో నూనె గట్రా ఏం యాడ్ చేయడం అదేం ఉండదా? ఏం లేదు, ఆయిల్ ఏం అవసరం లేదు. మనం చక్కగా పిండి వేసుకొని శుభ్రంగా కిందన మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి వేసుకొని కింద పామ్ వేసుకోండి. ఓకేనా? సో ఇంకేంటి సంగతులు? కరోనా టైంలో చాలా మిస్ అయ్యా. ఆల్మోస్ట్ 3-4 months అయింది నేను చూసి డైరెక్ట్ గా కదా. నేను అదే చెప్పాలనుకున్నాను. బేసిక్ గా మేమిద్దరము వైజాగ్ నేను వైజాగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు నాకంటే చాలా ముందే వచ్చేసాడు. లాక్ డౌన్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసాడు. అక్కడి నుంచి నేను ఎప్పుడు వీడిని చూడలేదు, నేను వచ్చిన తర్వాత కూడా వీడిని చూడలేదు, వీడు ఎప్పుడు బయటకు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు. అది కూడా కొంచెం దగ్గర కాబట్టి వచ్చాడు, లేకపోతే అస్సలు దూరంగా ఉంటే అస్సలు రాడనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు బయటకు వచ్చినా. అది ఈ రోజే చెప్పాడు అనమాట, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండింది ఎలా ఉన్నది అని చెప్పి. అందుకని అసలు ఇప్పుడు గణేష్ చతుర్థి సీజన్. నిన్న గణేష్ చతుర్థి ఎలా జరిగింది? చాలా బాగుంది. ఇంట్లో అమ్మ చాలా వెరైటీస్ చేసింది. ఉండ్రాళ్ళు నా ఫేవరెట్ కదా, మొత్తం తినేసాను. కానీ ఎంత ఉండ్రాలు ఫేమస్, నీకు ఎంత ఇష్టమైనా సరే నువ్వు మాత్రం మా ఉండ్రాలు భోజనం మాత్రం తీసుకొని రా. ఎలా మెయింటైన్ చేస్తావా? మా ఊరికి తింటే పొట్టలు వచ్చేస్తున్నాయి కదా, మీరే చెప్పండి. తింటుంటే పొట్టలు వచ్చేస్తున్నాయి నాకు, చూడండి అసలు పొట్ట రావట్లేదు. గేమ్స్ ఆడాలండి, ఇంట్లోనే ఉండడం. ఫోన్ గేమ్స్ కాకుండా బయట గేమ్స్ కూడా ఆడితే బెటర్ అంతే, అందుకని ఏం కాదు. షటిల్ అలాంటివి ఆడుతూ ఉంటే బెటర్. నువ్వు షటిల్ ఆడతావు నాకు తెలుసు, కానీ కాకపోతే ఏంటంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి నువ్వు చెప్పాలి. ఎందుకంటే రోజు షోస్ లోని పాటలు పాడటం లేకపోతే మాటలు మాట్లాడటమే కాదు, మంచి కూడా మనం చెప్తేనే కదా అందరికి రీచ్ అవుతుంది. సో మంచి కూడా చెప్పాలి. షటిల్ కానీ ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి చాలా చాలా మంచిది. మనలో ఉన్న క్యాలరీస్ ని బర్న్ చేయడం కానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనల్ని ఒక మూడ్ ని కూడా సెట్ చేస్తుంది ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైనా మీరు డల్ గా ఉన్న రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసి తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ యూ విల్ నో బై యువర్ సెల్ఫ్ అన్నమాట. ఒకసారి ట్రై చేస్తే అది వదలరు ఎవరు. నో ఛాన్సెస్, వదిలే ఛాన్సే ఉండదు. నేనైతే పాముకుంటాను, కాకపోతే నువ్వు ఈ లోపల నేను ఇవన్నీ చేసే లోపల నువ్వు ఒక సాంగ్ పాడు. సాంగ్? ఎస్ ష్యూర్, పాడేస్తా. ఏం సాంగ్ పాడమా? నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉన్నాయి. బాగా ఇష్టమైందంటే రెహమాన్ గారి పాటలు బాగా ఇష్టం. పువ్వుల దగ్గర
ఓకే డన్. పూల్లో దాగున్న పాడతా. Yeah. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, அதிசயமே அச்சருவந்து నీవేన అతిశయం, ఆగిరులు ఇతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఆహా 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేది ప్రేమేగా అతిశయం. ఆహా పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం, அதிசயமே அச்சரு வந்தே நீவேன அதிசயம். Yes, ఇప్పుడు నేనైతే పామేసుకుంటాను. కాకపోతే నువ్వు దాంతో పాటు ఇప్పుడు కామెంట్స్ కూడా చదువుతుండాలి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పడిపోయి కామెంట్స్ చదవట్లేదు కాబట్టి నువ్వు ఇంకో ఫోన్ నుంచి కామెంట్స్ చదవాలి. శ్రీవల్లి గారు సిగ్నల్ వీక్ గా ఉంది మోనికా గారు అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఎస్. అవునా, నిజమా? కాకపోతే ట్రై చేస్తున్నాం మేము కూడా మంచిగా చేయడానికి. ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకుంటే వాయిస్ చాలా లోగా వస్తుంది. అండ్ హాయ్ మౌని, హాయ్ శ్రావణి, హాయ్ అండ్ ప్రసాద్ సబవర్పు హాయ్. సూపర్ 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 నాగేంద్ర సాంగ్. ఇది మాత్రం బాగా వినిపిస్తుంది, పాట మాత్రం బాగా వినిపిస్తుంది, మాటలు అసలు వినిపించట్లేదు అంటున్నారు. ఎనీవేస్ మేమైతే ట్రైంగ్ టు మేము బాగా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే అరిచినట్టు ఉంటుంది మేము అంత గట్టిగా మాట్లాడితే, అందుకని కొంచెం మెల్లమెల్లగా మాట్లాడుతున్నాం అనమాట. సో ఇంకా ఎవరు పెట్టారు? వి వాంట్ గిరి అంటున్నారు. ఇందాక మీకు కెమెరా ఫేస్ పర్సన్ అని ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసాం, తనే గిరి. మొత్తం ప్లానెట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే థాట్ నుండి ఇప్పుడు ఉన్న మీరందరూ రావడానికి రీజన్ కూడా గిరి. సో తనకి కెమెరా ముందుకు రావడానికి మేబీ హిస్ నాట్ దట్ కెమెరా పర్సన్. అసలు ఇష్టం ఉండదు, అదేంటో తెలియదు. ఏమైనా చేయమంటే చేస్తాడు కానీ కెమెరా పట్టుకొని కెమెరా ముందుకు రమ్మంటే మాత్రం రాడు. ఈవెన్ హీ డోంట్ హ్యావ్ మచ్ పిక్స్ కూడా. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎక్కువ పిక్స్ కూడా లేవు వాడివి. రేర్, చాలా ఎవరో తీస్తే గానీ వాడికి ఉండవు అనమాట. మేము తీయడానికి ట్రై చేసిన ఏదో ఒక వెహికల్ ఫేస్ పెడుతూ ఉంటాడు అనమాట. సో ఇదిగోండి ఇలా ఉన్నదన్నమాట. లైక్ ఇలా వస్తుంది కంప్లీట్ గా. చూసావా? సూపర్. సో దీన్ని ఇలా అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా ఈ సుజీ కూడా కంప్లీట్ గా చూడు మెత్తగా అయిపోయింది. నాన్ పెట్టడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనం పూరి చేసుకున్నా కూడా ఒక 15 minutes ముందు, హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకున్నాం అనుకో, అలా అవుతుంది అనమాట. ఎనీవేస్ నేనైతే బంగాళదుంపలు ఆపేసాను, బంగాళదుంపలు అయిపోయాయి. ఓకేనా? సో బట్ స్టిల్ గిరి కావాలి అంటున్నారు. గిరి పానీపూరి తినడానికి వస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత తప్పకుండా గిరిని తీసుకుని వద్దాం. ఫ్యాన్స్ వెయిటింగ్ అంట. ప్రేమ్ సాగర్, సందీప్ రావాలి రావాలి అని తప్పకుండా వస్తాడు. వాడు రాకపోతే నేను లాక్కొనైనా వస్తాను. పానీపూరి అయిపోయిన తర్వాత తీసుకొచ్చేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నేను బాగా గట్టిగా నడుము బిగిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే బాగా గట్టిగా ఓకే ఓకే అండ్ ఎస్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన మాత్రం ఏమనుకోకుండా కర్ర కావాలి పావడానికి. దక్కింది దొరకలేదు. అయ్యయ్యో ప్రసాద్ స్టాలిన్ హాయ్ నా లో వాయిస్ అని పెట్టారు. ఓకే బట్ గిరి వచ్చాకనే వీడియో షేర్ చేస్తామంట. అలా అనకండి అబ్బా ప్లీజ్. మీ అందరూ కూడా నేను ఎంత తెలివైందన్నా తెలుసా?
యా ఒక్క నిమిషం, చాలా మంది అడుగుతున్నారు. ఇగోండి ఇగోండి గిరి, హాయ్ చెప్పు. హలో చెప్పు. అంటే నన్ను కొంచెం నిన్నే వాయిస్ అడుగుతారు. వినిపించాలి కదా. ఇది సంగతి. అంటే మొగమాటమో తెలియదు, లేకపోతే భయమో తెలియదు, మరీ కాకపోతే సిగ్గో తెలియదు. నువ్వైతే ఇప్పుడు చెమటలు పట్టకు ప్లీజ్. పర్లేదు. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి మంచిగా ఏ నాకు ఇప్పుడు ఇది కూడా కావాలి కాబట్టి దీని కప్పునే వాడుకుంటాను. ఓకే ఓకే డన్. ఇది సరిపోతుందా? ఇంత పెద్ద పూరి నోటికి పట్టవేమోరా. ఇది వద్దులే, చిన్నది. ఎవరు నవ్వుతున్నారు? ఏమైంది చెప్దాం వాళ్ళ పని చెప్దాం. పానీపూరి అయిపోయాక పానీపూరి అయిపోయాక వాళ్ళ పని చెప్తాం అన్నమాట. ఏంటి పైన ఉందండి శ్రీవల్లి గారు. శివల్లి గారికి కనిపించింది, నీకు కనిపించింది చూసావా? అంటే చెప్పాను చేతిలో పెళ్ళని పెట్టుకొని కూరంత అవుతున్నాను అంటే నేను నీ వైపు ఉన్నాను కదా, వెనక వైపు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియట్లేదు అనమాట. సారీ ఫర్ దాట్. బాగా కనిపించిందండి మీకు శ్రీవల్లి గారు. బేసిక్ గా వంటగదిలోకి వంటలు చేయడానికి వస్తే ఇలాగే ఉంటది అనమాట. అవును, అప్పుడప్పుడు రావాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు పానీపూరి తినేద్దామా అని. ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్ గా ఇలాగా రౌండ్ గా చుట్టుకుంటూ యా అండ్ నాకు చదువు యా చదువుతున్నా. విఠల్ గారు వావ్ సాయి గిరిధర్ దర్శనం అయింది, తిరుపతిలో కూడా ఇంత ఫీల్ అవ్వలేదు అంట. వావ్. అవును. అన్నా గెస్ హూ ఐ యామ్. ప్రసాద్ స్టాలిన్. అన్నా గెస్ హూ ఐ యామ్. ఏమో మరి. ఏ ఒక నిమిషం. ప్రసాద్ స్టాలిన్. స్టాలిన్ అని ఉంది. అన్నా గెస్ మీ హూ ఐ యామ్. ప్రసాద్ అని చాలా మంది ఉన్నారు. స్టాలిన్ ఎప్పుడు నాకు కామెంట్స్ ఏమో తెలీదు, చూద్దాం. ప్రేమ్ సాగర్ హా అని పెట్టారు. గిరి ఐ థింక్ హీస్ యువర్ ఫ్రెండ్. మోహన్ తరా హాయ్ హాయ్. అన్న ఏంటన్నా అలా అనేసావు. చిన్న హాయ్ చిన్న మోహతర ఎవర్రా? కుకింగ్ స్టార్ట్ మరి అంట. స్టార్ట్ చేస్తున్నారు. యా సందీప్ రెడీ, పానీపూరి తినేద్దాం. నేను కూడా రెడీ. సో నేనైతే మాక్సిమం ఎందుకంటే పిండి యూజ్ చేయను, నాకు బాగా కావాలి కాబట్టి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే పిండి మాత్రం యూజ్ చేయండి, మంచిగా వస్తుంది. అండ్ నేను ఇప్పుడు పానీపూరి స్టార్ట్ చేస్తున్నా. వేసుకుందాం దాని తర్వాత. ఎస్ సో చాలా గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే గట్టిగా ఉంటేనే మనకి పొంగుతాయి కాబట్టి ఈ పిండి కూడా తీసుకొని రావాలి. నేను కట్ చేయడానికి పెద్ద ఏం కట్టర్స్ యూజ్ చేయట్లేదు, ఇక మూత యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి చూసుకోండి, జస్ట్ ఒక మూతని. చాలా పెద్ద పూరీలే చేస్తున్నాం అనమాట. వెరీ గుడ్. నాకు నోరు పట్టేలానే ఉంది. సూపర్ వచ్చిందనమాట పూరి. సో దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ ప్లేట్ తీసుకొని వస్తుంది. ఓకే. సో ఏంటంటే ఎందుకంటే ముందు అన్ని తెచ్చుకోలేదు, అప్పటికప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఒక చిన్న ఫీలింగ్ అనమాట. దీన్ని ఆరబెట్టాలి కాబట్టి ఒక ప్లేట్ తెచ్చుకుంటున్నాం. మాక్సిమం క్లాత్ వేసి ఆరబెట్టాలి. ఏదైనా క్లాత్ ఉంటే కాటన్, అంటే ఇప్పుడు మన కర్చీఫ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసి నానబెట్టుకుంటే బాగుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఐ మీన్ ఆరబెట్టుకుంటే. సో నాకు తెలిసి మీకు నా మాటలన్నీ వినిపిస్తున్నాయని అనుకుంటున్నా. మైక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు మాటలు వినిపించాలన్నమాట. అందుకనే ఇయర్ పాడ్స్ తో మాట్లాడుతున్నాము. ఇలా ఇయర్ పాడ్స్ పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ లో వాయిస్ అనిపిస్తే మాత్రం దయచేసి ఏమీ అనుకోవద్దు. ఎస్ నాకు ఆకలిస్తుంది బాబా. సో దీన్ని తీసుకొని వెళ్ళి మొత్తం ఆ వాటర్ అంతా ఉంపేసి లోపలి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నలిగేస్తాం. సో పెద్ద పెద్దవి చేసేసుకుంటే గప్ప ఒక 2-3 అయిపోతాయి కదా. నేను పానీపూరీలు చేసేసాను. నాకు ఎంత హాయిగా ఉందంటే పానీపూరి తింటున్నానన్న ఆనందం. కామెంట్స్ చదవండి. కొంచెం చిన్నది చేయండి, నోరు పట్టదు మౌనిక గారు అంటున్నారు. శ్రీవల్లి గారు కొంచెం చిన్నదా, మాకు ఆకలి వేస్తుంది అంటున్నారు. ప్రవీణ గారు ఆకలి నాకు కూడా వేస్తుంది. ఇక్కడ టైం పడుతుంది కదా, పానీపూరి అంటే ఆబ్వియస్లీ టైం పడుతుంది.
ఎందుకంటే నార్మల్ గా వీడియోస్ అనుకోండి మనకి ఎంత టైం పట్టిందో అనేది తెలియదు, కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ లైవ్ కాబట్టి టైం పడుతుంది తెలుస్తుంది. అవునవును. ప్రసాద్ స్టాలిన్ అంటే చక్రి గాడంట. చక్రి లహరి చక్రి. అవునా, పానీపూరి కోసం వచ్చేసారా? రెడీ రెడీ. చక్రీలు చక్రి కాయ్. హౌ ఆర్ యు అన్నయ్య అండ్ అక్క అంటున్నారు ప్రవళి గారు. ఐఎమ్ ఫైన్ అండి అండ్ షీ ఇస్ ఆల్సో వెరీ ఫైన్. ప్రవీణ దాస్యం హాయ్ గారు. సో హాయ్ హాయ్ వదిన. ప్రేమ్ సాగర్ సందీప్ మనం రేపు బోండా మైసూర్ బోండా చేద్దాం. శివలి వెరైటీ గారు 2 days నుండి ఎఫ్బి లైవ్స్ మిస్ అయ్యాను అండ్ ఎనీ హౌ టుడే ఐ గాట్ హర్. థ్యాంక్ యూ శ్రీవల్లి గారు. సో థ్యాంక్ ఎస్ యూ ఫర్ కమింగ్. త్వరగా చేయాలి, ఇంకా నాకు ఆకలేస్తుంది. బేసిక్ అటు ఉంటే నేను కనపడ్డాను, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఉంటే ఎందుకు కనపడట్లేదు అని ఇక్కడ ఉంటే నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంది, బికాజ్ ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే ఇంత గట్టిగా పంపుతున్నాను రా బాబోయ్. సో అది ఆ పిండి నానిపోయింది అండ్ మామేసావు. పాముతున్నాను నానిపోయింది అండ్ ఇంత Okay. పెద్దవి చేయడం కంటే చిన్నగా చేసుకోవడం సో ఇలా పాముకోవాలంటండి, అలా ఆరబెట్టుకోవాలి కూడా. ఆరబెట్టుకోవాలంట. మళ్ళీ దీన్ని మళ్ళీ మట్ట పెట్టేసి మళ్ళీ ఏదైతే మిగిలిందో ఓకే ఓకే. దాన్ని మళ్ళీ పంపేసుకోవాలన్నమాట. బేసిక్ గా చాలా గట్టిగా ఉంటుంది. అక్క నాకు మినిమం ఒక 10 కావాలక్క. అరే పానీపూరి దగ్గర కూడా పట్టుకోరా. లేదక్క, అంటే చాలా రోజులు అయింది కదా తిని. ఆ మాత్రం ఉంటది, పానీపూరి లవర్స్ అందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరి తరపున నేనే తినేస్తాను. ఓకే కాబట్టి మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టాలి. ఓకే ఓకే. ఇంకా ఎవరి కృష్ణ కామెంట్? గారు, చాలా వెయిట్ చేస్తున్నాం, టీఎస్ చేయండి, త్వరగా చేయండి అంట. చెయ్యం తప్పకుండా చేస్తాం. చెయ్యం చెయ్యం. ఏంటండి మా మీద ఇలాగా ఏదో కష్టపడి చేస్తున్నామని చూడండి, చెమట్లు ఎలా కదా పడుతున్నాయి. ఇక్కడ ఏసీ పెట్టించండి. కృష్ణ కుమార్ గారు మీరు ఏసీ పెట్టించాలి. ఇంకా ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తారు అంట సౌమిత్రి గారు కదా. నాకు కూడా పూరి చిన్నవి. నేను నాకు హెల్ప్ ఎవరైనా చేసుకోండి. ఇంకా సో చిన్నది ఇంకా ఇది బుజ్జిగా ఉంది కదా. నా నోటికి పడుతుంది, మీ నోటికి ఇక్కడికి రావాలి మరి, అక్కడికి వస్తే గాలి పడిపోతాయి. సో అంత లోపల, సో ఇక్కడికి వస్తే మేము తప్పకుండా ఇచ్చేస్తాం. అంతే కదా, పానీపూరి అక్కడి వరకు తీసుకుని రావడం అంటే అది మెత్తగా అయిపోవచ్చు, మళ్ళీ గాలి పడిపోతాయి అంటాం కదా. అంటే పానీపూరీలు అలా బయట చేసినట్టు చేసుకోవాలి అయితే. దర్రా గారు ఎస్ ఎస్ ఐఎమ్ వెయిటింగ్ టు ఈట్. అయితే నాకు పానీపూరి చేయాలని టార్గెట్ పెట్టారు ఇప్పుడు మోనికా గారు. అందరూ కూడా చేసుకోండి ఇంట్లో చక్కగా. వీడియో స్టక్ అవుతుంది మోనికా గారు అంటున్నారు. ఐ జస్ట్ ఆస్క్ ద టెక్నికల్ టీమ్. yes పొటాటోస్ పీల్ చేసి స్మాషింగ్ కి రెడీగా. yes సో గుడ్. అందులో ఇంకేం లేదు పెద్ద ఏదో ఇది చేయాలి అది చేయాలి చాట్ లాగా చేయాలని ఏం కాదు, కానీ జస్ట్ స్మాష్ చేసుకోండి. అందులో లైట్ మనం కారం ఉప్పు రకరకాల పిండిలు ఉంటాయి కదా. నువ్వు కట్ చేస్తాను yes నేను చేస్తా, నువ్వు పొటాటోస్ తీసుకో. పొటాటోస్ కాదు ఇవి అయిపోయి ఇంకా కొంచెమే ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ గా డన్ డన్. ఏ ఇవి మరీ బుజ్జిగా వచ్చినాయి. yes yes ఇవైతే బెటర్ నా గెస్, రైట్? ఓకే త్వరగానే అయిపోతున్నాయి, ఎలాంటి చేసుకోలేదు. ఇదే బెటర్ ఏమో ఆప్షన్ కదా, Ah. ఇందాకనే ఇదే బెటర్ ఆప్షన్. నువ్వు కొంచెం గట్టిగా చెప్పు. యా ఓకే మళ్ళీ టచ్. సో ఇన్ ద మీన్ టైం నువ్వు కలుపుతూ ఉండి నేను ఒక పాట ఇంకా పాడతాను. మెయిన్ టైం నువ్వు ఇంకొకటి ఏం చేయాలంటే పాట పాడుతూ ఇందులో ఆయిల్ వేసేయాలి. ఓకే డన్. నేను వేసుకుంటాను, యా యా. వేపేసుకుందాం కూడా చాలా. అవి ఆడుతూ ఉంటాయి. అండ్ yes మోనికా గారు దీంట్లో స్మాష్ చేస్తారు పొటాటో. దేంట్లో స్మాష్ చేస్తారు పొటాటో అంటున్నారు. చేస్తూనే దీనికి ఏం పెద్ద ఏమైనా కావాలా? నరేంద్ర తేజ గారు. ప్రసాద్ స్టాలిన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పానీపూరి అంట. చక్రి కొంచెంసేపు వెయిట్ చేయి, అయిపోతుంది. తినేద్దాం.
ఏం స్పెషల్ చేస్తున్నారు? మౌనికా స్మెల్ మా విలేజ్ కి వస్తుంది. ఓ మై గాడ్. పానీపూరి బ్రో, పానీపూరి. ఎవరు సాయి ఎవరు కొల్లా. ఎవరు? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, సో ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా పెట్టండి, నేను మీకోసం పాడుతూ ఉంటా. ఇన్ ద మీన్ టైం అక్క చేసేస్తూ ఉంటుంది. ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. ఎస్. వా, థ్యాంక్స్ ఫర్ ఎన్లైటన్మెంట్ అండి నరేంద్ర తేజ గారు. ఎస్, మీరు బండి ఓపెన్ చేస్తే మాకు చెప్పండి ప్లీజ్. అన్యాయం ఇది. బండి ఓపెన్ చేస్తే పానీపూరి బండి. ఎవరండి పానీపూరి బండి పోనీ అది ఓపెన్ చేసుకున్నా బాగుంటదండి. రోజుకి 4 డబ్బులు వస్తాయి నిజంగానే. సీరియస్లీ. సాంగ్ పాడకండి ప్లీజ్ అంట. పాడతా? సరే సరే పాడు. ఎవరు పాడొద్దన్నారు? నరేంద్ర తేజ పాడద్దన్నారు, నేను పాడాలి. పాడొద్దంటే పాడేయాలి అన్నమాట. ప్రేమికుల రోజు సాంగ్ మార్నింగ్ పాడావుగా, అది పాడండి. విఠల్ గారు ఆల్రెడీ విన్నారు కదా, మళ్ళానా? అక్క యార్ సూపర్ సూపర్ అని పెట్టారు. పానీపూరి కంప్లీట్ చేయండి అని పెట్టుకున్నారు నరేంద్ర తేజ గారు ఫస్ట్. మేబీ వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. సో ఎస్ అండి, తప్పకుండా చేసేద్దాం ఫాస్ట్ గా. ఎస్, నేను కూడా రెడీగా ఉన్నాను. ఒక పక్కన చక్కగా అన్ని పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే పానీపూరిని కట్ చేసి, పెద్ద డోర్ ఉన్న వాళ్ళకి పెద్ద, మీడియం డోర్ ఉన్న వాళ్ళకి మీడియం, చిన్న డోర్ ఉన్న నాకు చిన్నది. అంతే. సో అలా అన్నమాట. అండ్ ప్లీజ్ అందరూ కూడా చక్కగా లైవ్ ని షేర్ చేసి ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సో దట్ వి కెన్ హావ్ సమ్ స్పైస్ అన్నమాట. ఎస్, అంతే. ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా మునిగేదాకా ఆయిల్ వేసుకోవాలంటే మంచిది మనకి. నాకు చెమట్లు పట్టినా కూడా ఆనందంగా ఉంది తెలుసా. నెక్స్ట్ టైం ఏంటంటే నేను పానీపూరి తినిపోతున్నానండి. ఈరోజు నేను పానీపూరి తినిపోతున్నాను. ఎస్, సో ఆ నూనె ఎన్ని వేడైంది. రోజుల, ఎన్ని నెలల బాధ తెలుసా. ఎన్ని నెలల ఏంటంటారు, బాధ కాదు, ఏదో అంటారు తెలుగులోని, అచ్చ తెలుగు భాషలోని. మనకంత తెలుగు రాదులే. శోభ. ఓ ఓకే అన్నమాట ఇదంతా కూడాను. అదే మంచి సాంగ్ పాడన్నయ్య అని పెట్టారు. అండ్ ఈ పాట కోసం వెయిటింగ్ అని పెట్టారు విద్యావతి గారు. సో ఇది వింటే ఒక పాట పాడదాం, చాలా మంది అడుగుతున్నారు కదా. సో నువ్వు అంతప్పుడు ప్రాసెస్ అయితే ఏం ఆపద్దు, చేసేస్తూ ఉండు. ఆబ్వియస్లీ ఐ కాంట్, ఎందుకంటే ఎప్పుడెప్పుడు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు తినిపించేద్దామా, అందరికి కూడా టేస్ట్లు పెట్టేద్దామా అని. ఓకే ఓకే. నాకు ఇంకొక 2-3 హెల్ప్ ఉంటే బాగుండే. నువ్వు కూడా చేయొచ్చు హెల్ప్ చక్కగానే. ఏంటంటే అది కొంచెం ఇక్కడ పెట్టు, అది కాదు ఇది. ఓకే, మరి ఇప్పుడు అవన్నీ కూడా వేపేస్తా కావాలంటే పూరి. కానీ ఏదో టెక్నిక్ ఉంది అన్నావు కదా, సో అందుకే సో నేను నీకు చెప్పేస్తే నువ్వు చేసేస్తావు కదా. ఎస్ ఎస్. ఇప్పుడు నేను ఇంత కష్టం, ఇప్పుడు నేను చెమటలేదు కష్టపడకండి, మీరేం బాధపడకండి. అదే మంచి సాంగ్ పాడు అంటున్నారు ప్రవణి బొచ్చ. ష్యూర్, నిరీక్షణ అంట. విడల్జీ మన మౌనికానిగా ఇచ్చేద్దాం. అర్థం కాలేదు. ఎనీవేస్, ఏం సాంగ్ పాడదాం? నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి ఉన్నదబ్బా పాత సినిమాలోని. ఏం సాంగ్? ముసులాడి ఓకే ఒక ఓకే, చాపిలట పాడతా. సిరిమువ్వలుగా నన్ను తాకింతా. చూపులతో బాణం వేసినట్టు చెల్లిన ఎదలో సగరిపినట. మాటే వేదం తానే నా లోకం. ప్రేమే యోగం ఉసులాడి ఒక జాబిలట. సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణం వేసినట చెలిన ఎదలో సెగరిపినట. మాటే వేదం తానే నా లోకం. ప్రేమే యోగం ఉసులడి ఒక జాబిలట. సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణం వేసినట చెలిన ఎదలో సెగరిపినట. ఎస్, డన్. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వేమైనా నీ బలమంతా ఉపయోగించి దీన్ని పామగలవా? ట్రై చేస్తా. కంప్లీట్ గా అందుకే ముద్దంతా పెట్టేసాను అనమాట. ఒక 4-5 ఎగ్జాక్ట్ గా వాడేయచ్చు. ఓకే ఓకే. ఒకటి
పావడానికి ఫ్రై ఓకే. ఈ లోపల నేను ఇందులో వేసేస్తాను. నూనె చాలా వేడెక్కిపోయింది. సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాగు మనం దీన్ని చెక్ చేసుకుందాం ఎంతవరకు ఈ నూనె బాగా మరిగిందని. నాకోసం చిన్న ఏ మరిగిపోయింది. ఎస్. ఓకే మూవీ కష్టమే. ఎలా చేస్తున్నావు ఎందుకు? సో బేసిక్ మనకి చిన్నప్పటి నుంచి మన హిందూ సాంప్రదాయం ఏంటంటే, సాంప్రదాయం అనుకోవడం మన ఇంట్లో అందరూ ఏం చేస్తుంటారంటే ఒక చిన్న వేసేసి ఫస్ట్ దేవుడికి ఇచ్చేస్తారు అన్నమాట. మనకి కూడా ఇప్పుడు దేవుడికి ఇచ్చేస్తారు. సో ఎందుకు రిక్వెస్ట్ ఫస్ట్. సో దీన్ని ఇలాగా ప్రెస్ చేసుకుంటే పొంగుతాదంట తెలుసా? చూడు చూడు చూడు. వావ్, బాగా పొంగింది కదా. యా ఏదైనా టెక్నిక్ ఉందా దానికి? నొక్కాలంట. పూరీలు కానీ ఏమైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు నొక్కితే ఇలాగా మంచిగా పొంగుతుంది. ఓకే సార్, వాళ్ళకి కూడా చూపించు. నూనె పడిందంటే అయిపోయింది. అదే అదే. సో దీన్ని మనం ఇలాగా చిన్న దాంట్లో తీసేసుకుందాం. ఎస్. ఇంకొంచెం వేగనే వచ్చు కదా. వేగాలి అండ్ పొంగాలి కూడా. దానికి ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, అది అలా ప్రెస్ చేయడం వల్ల పొంగుతుందా? ఇదేంట్రా బాబు, ఇంత కష్టంగా ఉంది, ఇంత గట్టిగా ఉంది ఏంటిది? అంతే. సో చూడు ఒకసారి, ఇది సరిపోతుందా ఇంకా పాము థిక్నెస్? సరిపోతుంది. మరి చిన్నవి అయిపోయింది అబ్బా. నువ్వు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ చేసావుగా. నా నోటికి పట్టదన్నా ఇప్పుడు. ఓకే, ఇది వేపడంలో కూడా ఒక ఆర్ట్ ఉందండి, అందరికీ రాదు. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇది ఒకసారి చూడు, కట్ చేద్దామా? ఇంకా బాగా పలుచగా చేయాలి. ఒక నిమిషం ఆగి. ఓకే, ఇది ఇంకా అవ్వదు. ఇది సిమ్లో పెడదాం. కొంచెం పెద్దదైనా అయితే ఆ వాటితో చేద్దాం. ఒకసారి ఇది చూద్దాం. నువ్వు చేయగలవా? ట్రైనా నేను ట్రై చేస్తా. వేసే పెట్టు. ఏంది? నీకు రావట్లేదు, నొక్కమని చెప్పాను నేను నీకు. నేను ట్రై చేస్తున్నా. అంటే ఇలా నొక్కాలి, కంప్లీట్ గా కిందకి నొక్కాలి అనమాట. ఇటువైపు ఏం చేయాలంటే ఇగో నేను నీకు ఇస్తాను, పెద్ద పూరి ఇస్తాను. పెద్ద పూరిని నువ్వేం చేస్తావంటే ఫస్ట్ నొక్కాలన్నమాట. నొక్కకపోతే అసలు రాదన్నమాట. సో ఇది ఉందా, ఇలా వేసామా, దీనిని వెంటనే ఇలా నొక్కాలి. నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా పొంగుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే. సో నాకు ఒక హై ఫ్లేమ్ కావాలి. నేను హై ఫ్లేమ్ లో యాడ్ చేసుకుంటాను. ఇది హై ఫ్లేమ్ ఒకసారి యాడ్ చేయవా? ఇక్కడ ఇది పెట్టవా? ఒక్క నిమిషం. ఇక్కడ ఓకే, ఫ్లేమ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. రైట్, కరెక్ట్. సో నువ్వు అంతప్పుడు పూరి అయిపోయి, సో ఆలు ఏం చేయాలి మరి? ఆలు కర్రీ. సో అది నేను చేయొచ్చామా? ఆఫ్ కోర్స్ yes. ఆలు మ్యాష్ నేను చేస్తా. బౌల్
నువ్వు ఇటు వచ్చే, నువ్వు ఎందుకంటే పూరి అవి చెప్పాలి కదా. ఇది తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే దాన్ని. సో కొన్ని కామెంట్స్ చూద్దాం, చాలా మంది కామెంట్స్ చేశారు. సో వన్ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఏంటంటే, ఒకవేళ 1 hour లైవ్ కట్ అయిన తర్వాత మళ్ళా మేము వస్తాము లైవ్. సో స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళొద్దు. 7 అయ్యగానే లైవ్ కట్ అవుతుంది. సో బట్ పానీపూరి తినిపించే వెళ్తాం. సో మళ్ళా వచ్చేయండి అందరూ. బాబు కిచెన్ స్టూడియో చేసా సరిగా. సాయి గారు అవునండి. సూపర్ అన్నయ్య అంటున్నారు, థ్యాంక్ యూ. నైస్ వాయిస్ అంటున్నారు, థ్యాంక్ యూ. హిందీ సాంగ్ ప్లీజ్ పాడదాం. పానీపూరి తినాలి, అప్పుడు ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు పాడతాను. పానీపూరి వచ్చినప్పుడు బాగా మనకి ఎన్నప్పుడు పడితే కానీ మనకి మంచి పాటలు రావాలి. ప్లీజ్ మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడండి అని కృష్ణకుమారి గారు పెట్టారు. ఎస్ పానీపూరి అయిపోతే పాడతాం. ఎస్ వన్ మోర్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, 7 o'clock లైవ్ కట్ అవుతుంది, మళ్ళా వచ్చేస్తాం. సో స్టే ట్యూన్ టు ప్లాన్ ఆఫ్ ఫ్లేవర్స్. యా సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పొటాటోస్ ని ఏం చేయాలంటావు? మ్యాష్. వావ్, చేత్తో చేస్తామంటే అవ్వదు. ఏం చేయాలి పొటాటో మ్యాష్ అంటే? 3 పొటాటోస్ తీసుకున్నావు, బాయిల్ చేసేసావు. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ దీన్ని పెట్టేసుకుందామా? ఓకే, దీన్ని యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే బాగా వేడిగా ఉంది. ఓకే ఓకే. ఏదైనా స్పూన్ మ్యాషర్ ఉందా? మ్యాషర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకొని మెల్లగా. ఓకే, చాలా వేడిగా ఉంటుందిగా. అర్థమవుతుంది. అందుకే ఇలాగా. ఇక్కడే ఉంటాం అన్నయ్య అంటున్నారు, థ్యాంక్ యూ ప్రవళి, థ్యాంక్ యూ. ఓకే, ఒక నిమిషం, నాకు స్మాషర్కి హెల్ప్ చేస్తారంట. సో పొటాటోస్ స్మాష్ చేస్తాం, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి మరి? దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే పొటాటోస్లోకి అన్నీ వేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకి పానీపూరి మసాలా కావాలి, అండ్ పావ్ కచ్చి మసాలా, చాట్ మసాలా, మరి చాట్ మసాలా తీసుకున్నాం. ఓకే, నాకు అది ఇవ్వాలి, నాకు చెమటలు పడుతున్నాయి కదా, నాకు కూడా. సో నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఉండాలి కదా. ఆనియన్, టమాటో. నాకు పానీపూరి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి తెలుసా? తోడా ప్యాస్ డాలం. తిన్న ప్రతి ఒక్కడు ఇదొక డైలాగ్ కంపల్సరీ. హైదరాబాద్ లో నేను ఏ చాట్ బండికి వెళ్ళినా పానీపూరి తినేవాడు తోడా ప్యాస్ డాలో భయ్యా అంటాడు. అది ఎలా మిస్ అవుతావు నువ్వు? అస్సలు మిస్ అవ్వను ప్రెసెంట్. అండ్ నాకు ఇక్కడ అది బోర్డు కనిపించట్లేదు, షాపింగ్ బోర్డ్. ఓకే ఫైన్, షాపింగ్ బోర్డ్ ఎక్కడ పెట్టానో నాకు కూడా తెలియదు. ఓకే, ఇది కాదు వైట్ బోర్డ్, షాపింగ్ బోర్డ్ ఉంటుంది. ఓకే ఓలే ఇలా కట్ చేసేసుకుందాం. ఏముంది? ఓకే, ఇంకో నీ షాపింగ్ బోర్డ్. ఎస్. సో సాంగ్ పాడమని అడుగుతున్నారు, ఒక సాంగ్ పాడుతూ ఉంటాను. నువ్వు నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తున్నావు చెప్పు మరి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా, కొంచెం టమాటోలు కట్ చేసుకుంటున్నా, తర్వాత నేను సేవ్ యూజ్ చేస్తాను, అలాగే కొంచెం కొత్తిమీర యూజ్ చేస్తాను, అలాగే కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకుంటాను అన్నమాట. ఓకే ఓకే. సో తను అయితే ఆనియన్స్, టొమాటోస్ ఇంకా అవన్నీ కోస్తుంది. సో ఆ టైంలో మనం ఒక పాట వేసుకుందాం, చాలా మంది అడుగుతున్నారు కదా. ఏం పాడదాం? నాకు అనుష్క అంటే చాలా బాగా ఇష్టం అండి. సో అనుష్క గారి పాట ఒకటి పాడతాను. నాకు ఒక ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి అట్నుండి, అర్థమవుతుంది. బట్ ఎనీవేస్ నాకు అనుష్క అంటే ఇష్టం. సో అనుష్క పాటే పాడతా. మసాలా మిర్చి బెల్ల మజ్జా చేద్దాం బత్తావా, నసారం అంటే తెలా వేట ముద్దే ఇస్తావా, శ్రీపోర రావద్దన్నారయ్యా రయ్యా వస్తావా, పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా, బొమ్మడి బొమ్మడి
నిన్నొదలా వదలా వదలా బొమ్మాలి పెళ్ళంటూ అబ్బాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి యాడుంది తాళి I wanna make you Ali give me my తాళి my life is కాలి కాలి యాడుంది తాళి I wanna make you Ali give me my తాళి my life is కాలి 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 yes ఓకే నా కోసం ఒక టమాటో తీసుకొని వస్తావా? done మిర్చి కూడా. ఒకటి సరిపోదని తింటొచ్చా రెండు నాకు కాకపోతే ఇది వాష్ చేయాలి. సరే సో మనం మ్యాచ్ అయిపోయిందా? అండ్ yes 7 అయిపోతుంది. ఇంకా we have 2 minutes టైం. అది కట్ అవుతుంది మళ్ళీ కూడా మీ ముందుకు వచ్చేసాము. ఇది అయిపోదు అండ్ 1 hour సరిపోతుంది. నాకు ఇప్పుడే తెలిసింది ఎంత చెమట వచ్చినా. కానీ ఇంత సింపుల్ స్నాక్ ఇంత టైం పడుతుందని నాకు అసలు తెలియదండి. బేసిక్ గా పానీపూరి సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే పానీపూరీలు అన్ని ముందుగానే అన్ని పెట్టుకొని వచ్చేస్తారు కాబట్టి సో పొటాటో మ్యాష్ చేశారు మన ఫ్రెండ్స్ మ్యాష్ చేసి మీకోసం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఇది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను నేను బికాజ్ చాలా మంది టమాటోస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అని. శ్రీవల్లి గారు స్లోగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను అన్నమాట. మీరు ఎంత చక్కగా చూసుకోవచ్చండి. అండ్ నేను ఇప్పుడైతే మ్యాషప్ లోకి సాంగ్ సూపర్ పెళ్లికాని ప్రసాద్ అని పెట్టారు పి పద్మ గారు. పెళ్లికాని ప్రసాద్ ఇదే పేరు కొత్తది నీకు? ఓకే ఏదో ఎవరికి నచ్చినట్టు అది తెలుసుకోండి అంతేలే. అండ్ నాకు ఇప్పుడు స్పూన్ కావాలి, ఒక స్పూన్ తెచ్చుకుంటాను. ఎస్ ఎప్పుడెప్పుడు పెడతదా వెయిట్ చేస్తున్నా అండి మీలాగే నేను కూడా. సో ఈ లైవ్ అయితే 1 minute లో కట్ అయిపోతుంది. తప్పకుండా మళ్ళీ వచ్చేయండి. డోంట్ గో అవే స్టే ట్యూన్ టు ప్లానెట్ ఆఫ్ ఫ్లేవర్స్. అయితే ఈ ఇంగ్రీడియెంట్స్ లో వేసేవన్నీ కూడా నేను నెక్స్ట్ లైవ్ లో చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు లైవ్ లో చూపించేస్తే మళ్ళీ కట్ అయిపోతుంది కాబట్టి రెండు వేరు అయిపోతాయి కాబట్టి yes ఒక మళ్ళీ ఇదంతా మళ్ళీ రీబూట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది పడుతుంది. సో డోంట్ గో అవే స్టే ట్యూన్ టు ప్లానెట్ ఆఫ్ ఫ్లేవర్స్. yes ఇక మనం ఇవన్నీ కూడా టపటపా చేసేసుకొని పెట్టేసుకున్నాం అన్నమాట. ఓకే డన్. సో ఇందాక నేను కొన్ని పూరీలు చెప్పాను, నువ్వు కూడా కొన్ని పూరీలు చెప్పేసి హెల్ప్ చేస్తే నేను తప్పకుండా చేస్తా. సో ఓకే ఇప్పుడు రైట్ నౌ 7 అయిపోయింది. లైవ్ కట్ అయిపోతుంది. స్టే ట్యూన్. యో ఇక్కడే ఉంటాం అంటున్నారు అందరూ. థ్యాంక్ యూ అందరికి ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. So are we live? Yes. Are we live? Oh. Testing. Hello. Welcome back. Almost process చాలా పెద్దదండి. సో ఏం అనుకోవద్దు. అందరూ మళ్ళీ వచ్చారు అనుకుంటున్నాను. హాయ్ అందరికి. గ్యాప్ దొరికింది కదా అని చెప్పి చౌలెన్స్ తీసేస్తారా సార్? ఎలా? అండ్ హాయ్ నేను గ్యాప్ లో ఏం చేస్తున్నానంటే కొత్తిమీర పుదీనా మిక్సీ చేసుకుందామని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది మిక్సీ చేసుకోవాలి కాబట్టి మనకి పేస్ట్ కావాలి కదా. సో ఎస్ పానీ ప్రిపేర్ చేస్తుంది అక్క. సో కొన్ని పెద్ద టెక్నిక్ ఏం లేదండి. ఆయిల్ ని పూరి మీద వేస్తూ ఉండాలి. సో అంతే సింపుల్. ఇలా పొంగుతాయి. వావ్ చూడక్క ఎంత బాగుంది కదా. కేక్ ఒకసారి చెప్తే చేసేస్తా. అంతే
ఓకే 10 minutes ఆగండి. Yeah, మనం 10 యమ్మి minutes. యమ్మి పానీపూరి తినేద్దాం. నువ్వు ముందు ఇక్కడ పానీపూరి చూడు. ఎస్ పొంగుతున్నాయి చూడక్క. యా ఓకే. సో ఇలా నీట్గా పానీపూరి వేపేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నువ్వు ఈ లోపల ఏం చేస్తావంటే పక్కనే ఇది ఉంది కదా, లైక్ పొటాటో ఉంది కదా, పొటాటో మ్యాష్ చేసిన పొటాటో ఉంది కదా, ఓకే అందులో ఫస్ట్ నువ్వు కొంచెం కారం, ఓకే హాఫ్ టీ స్పూన్ కారం, ఓకే ఒక ఎంత మనకి ఉప్పు సరిపోతుందో ఉప్పు వేయి. ఓకే డన్. సో ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో ఒక టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. వేర్ ఇస్ ద సాల్ట్ రే? కిచెన్ ఎప్పుడు మనకు కష్టమేనండి. కారం దొరికింది, బట్ సాల్ట్ జస్ట్ ఎస్. థ్యాంక్ యూ గిరి. సాల్ట్ ఓకే. చిటికెడు అంటే మనకి టేస్ట్ ఎంత సరిపోతుందో అంత పొటాటోలో యాడ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ కారం. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోయినంత. కొంచెం ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఇంకా కారం సరిపోతుందా ఇంకా వేయను? ఇంకొంచెం వేయచ్చు. ఓకే. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి 3 పొటాటోస్ అయితే. సో మీరు అది చేసుకుంటే బెటర్. ఓకే. నేను 2 మిర్చి, ఒక కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ చేసేస్తాను అనమాట ఇప్పుడు. సో వెల్డ్ మిక్సీ. ఓకే. దీన్ని మిక్సీ పెట్టేస్తున్నాం. అండ్ నువ్వు ఏం చేస్తావంటే ఈ లోపలి ఒక బౌల్ తీసుకొని వచ్చి ఓకే ఇందులో కొంచెం చాట్ మసాలా వేయవా? చాట్ మసాలా ఓకే డన్. ఇక్కడే ఉంది. ఓకే ఏం చేయాలి ఇది? కొంచెం ఏం చేస్తామంటే కట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్, ఇక్కడ ఏదైతే తీసుకుంటుందో ఇది వేసుకుందాం. ఓకే ఒక హాఫ్ టీ స్పూన్ వేయి. నేను ఈ లోపల ఇది మిక్సీ పెట్టేస్తాను. యా డన్. చాలా మంది ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు పెడతారా పానీపూరి అని. ఎంత పెట్టినా నేను తినాలి, నువ్వే తినాలి. సో 1 స్పూన్ వేయనా? ఒక వేసినా పర్వాలేదు, మన చాట్ మసాలా ఎంతున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకే పుదీనా అండ్ మిర్చి స్మెల్ కూడా వస్తుంది. అవును ఎస్. అండ్ ఆల్సో మనకి మింట్ యా మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎంత బాగుంది. కానీ పానీ అక్క ఇందాక పెట్టిన పూరి రెడీ అయిపోయింది. సో పానీ రెడీయా? ఇక్కడ పెట్టాలి గ్లాస్. ఇక్కడ ఇప్పటి వరకు వేడిగా ఉంది కదా, పానీపూరి అక్కడ నుంచి అందకల్లా మన తిన్నాను కదా, తర్వాత మనం పని చేసుకుందాం. ఓకే సో ఆల్ ది ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకుంది. ఆనియన్స్ ఉన్నాయి రెడీగా. అక్క నాకు సాస్ తో ఇష్టం అక్క. సాస్ కూడా ఉంది మన ఇంట్లో. అవునా? నేను తీసుకొచ్చా. ఓకే సో నేను ఇప్పుడు ఏంటంటే ఈ పేస్ట్ ఉంది కదా, పచ్చగా పేస్ట్ ని చేసుకున్నాము. ఆ పేస్ట్ ని మనం ఇప్పుడు వాటర్ లో వేసుకోవాలి. ఓకే సో ఇన్ ద మీన్ టైం ఆడియన్స్ కోసం ఒక మంచి పాట పాడతాను. వాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ బ్లాక్ సాల్ట్ ఎవరి దగ్గర ఉంటుందా? నీకు తెలుసా బ్లాక్ సాల్ట్ ఎలా ఉంటుందో కూడా? బ్లాక్ సాల్ట్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ గా ఉంటుందా? కరెక్టే, కాకపోతే ఇగో ఇలా ఉంటుంది అన్నమాట బ్లాక్ సాల్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 16 రూపీస్ అంతే అలా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసావా? వేసాను. అండ్ కారం సాల్ట్ వేసాను అండ్ చాట్ మసాలా వేసాను. అండ్ నేను ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుంటున్నాను.
కొంచెం జీరా. ఓకే ఓకే అండ్ కుదిరితే మీరు ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ధనియా పౌడర్ కూడా. అంటే స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎస్. అండ్ ఎస్, మనమైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్కడ పెట్టు, ఇక్కడ మనకి కొంచెం ఇందులో నీకు ఇష్టమైన వేసుకుంటావా? యా. సో ఇది ఇలా సో నా ఫేవరెట్ సేవ్ అండి, చాలా మందికి ఇష్టం ఇది. ఆనియన్స్. ఆనియన్స్ ఎస్, థోడా ప్యాజ్ డాలో, అది కూడా చేసేద్దాం. కానీ నిజంగా నాకు ఒకసారి నమస్తే తెలుసా, చాలా మందికి అందరికి మాక్సిమం తెలుస్తుంది, లైక్ ఏంటంటే తెలుగు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే మీకు ఎంత సడన్ కదా థోడా సా ప్యాజ్ డాలో, ఓకే ఇది కొంచెం వేయచ్చా? ఎంతైనా వేసుకొని ఇష్టం, ఎప్పుడు ఏమైనా చేసుకొని చెప్పగలను. సుజీ ఐ మీన్ ఇది సేవ్ ఎందుకు ఏమంటున్నానంటే కొంచెం మనం తినేటప్పుడు లోపల టైం ఉంటుంది కదా, సో అందుకని అనమాట. సో ఎస్, కొంచెం తర్వాత మళ్ళీ పానీపూరి తినేటప్పుడు వేసుకుందాం. తినేటప్పుడు కూడా వేసుకుంటావా? ఎస్ ఎస్. అండ్ నాకు క్రిస్పీనెస్ కోసం అవి చిన్న కార్న్వి ఉంటాయి ఆల్రెడీ కదా. కొన్ని పానీపూరి కూడా యాడ్ చేసుకుందాం. ఏయ్, కానీ నువ్వు పానీపూరి బండ్లో ఎప్పుడు తినలేదా? తిన్నాను, వాడు వేస్తాడు అనుకో, కాకపోతే కొంచెం కొంచెం వేసుకుందాం. ఇంకొకటి వేసేయి. ఓకే, ఇప్పుడైతే మనకి ఇది కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పాన్. పానీ రెడీ చేసుకుందాం అండ్ ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం వేసుకుంటున్నానంటే మనం పానీకి రెడీ చేసేసుకుందాం. మనకి అన్ని రెడీ అయిపోయి కాబట్టి కొంచెం ఇది టామరిన్ జ్యూస్ అనమాట. మన చింతపండు రసాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇందాకలే. ఓకే ఓకే. ఒక 1 కప్ చింతపండు రసాన్ని నానబెట్టేసుకుందాం. సో ఎస్, ఇప్పుడు వేసుకున్నాం కదా. ఓకే ఇందులో మనం మళ్ళీ పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి పానీపూరి మసాలా ఉంది, అది కూడా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. అది కట్ చేయాలి అప్పుడే. ఓకే రండి. అండ్ ఈ లోపలికి పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా. ఓకే పానీపూరి మసాలా 1 స్పూన్ అక్క. నేను ఇస్తాను నీకు స్పూన్. ఇప్పుడు స్పూన్ ఉందా? ఉంది ఇక్కడే. ఇప్పుడు ఇది ఉంది కదా, పెప్పర్ కొంచెం అనమాట, ఒక 1/2 స్పూన్ పెప్పర్ వేసుకుందాం. ఎందుకంటే పెప్పర్ చాలా స్పైస్ ఉంటుంది కదా ఇది పానీపూరికి. అంత చాలు. పానీపూరి సో మసాలా పానీపూరి మసాలా. అండ్ నేను ఇందాక కచ్చపచ్చగా యాడ్ చేసుకున్నది ఇది ఉంది కదా. సో ఈ పేస్ట్ ని అంటే బింట్ ఇంకా కొత్తిమీర ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసి నేను చిన్న చేసుకున్నా. ఇలా వచ్చిందన్నమాట ఈ స్పూన్ కి. దీన్ని యాడ్ చేసుకుంటున్నా. దీంతో కలిపేసుకొని వేసుకోవడానికి కూడా చాలా బెటర్ బాగుంటుంది కదా. అవును అక్క, ఇంత సాల్ట్ ఏం యాడ్ చేయమా? అసలు చూడు. సూపర్ ఉంది. కానీ ఆ బెంట్ ఫ్లేవర్ డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. సో మళ్ళీ ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంటే ఇందులో కొంచెం తక్కువ తక్కువ కొంచెం కొరియాండర్ పౌడర్, ఓకే ఇంకా కొంచెం సాల్ట్. ఓకే మనం ఎంత తినగలుగుతామో అంత సాల్ట్. ఓకే ఇంకా కొంచెం జీరా పౌడర్. ఓకే. నాకు కూలింగ్ వాటర్ కూడా కావాలి. తెచ్చిస్తా. ఇందాక నేను తీసుకుని వెళ్ళిన తాగడానికి ఓకే ఓకే. యాక్చువల్లీ ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఎస్, ఇంకేమైనా మర్చిపోయిందా? నాకు గుర్తులేదు. ఐ థింక్ అన్ని వేసామని అనుకుంటున్నా. వేసేసా. రైట్. ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే నేను ఎక్కువ వేసాను కాబట్టి. చింతపండు రసం కూడా నేను ఆల్మోస్ట్ 1 కప్ చింతపండు రసం వేసాను. కప్ ఇది ఇదిగో ఈ కప్పు చింతపండు రసం అంతా వేసాను అనమాట. దీంతో పాటు అన్నీ వేసుకున్నాను పేస్ట్. దీనికి సరిపడా అంటే ఇది ఎంత అంటే 1/3 కప్ ఆఫ్ పేస్ట్ వేసుకున్నాను నేను. పుదీనా ఇంకా యా మనందరం తినాలి కదా. ఓకే. కొంచెం ఇది మనం టేస్ట్ చేద్దామా లైట్గా. బేసిక్గా నీకు ఇంకో విషయం చెప్పాలి. ఒక
ఇవన్నీ ఉంటాయి కదా, సో టాబ్లెట్ దీని వల్ల పోతుందంట. ఓకే ఓకే. ఐ థింక్ మనం డన్ ఆ ప్రాసెస్. ఇంకేమైనా మిగిలిందా? ఐ థింక్ నువ్వు తాగేస్తే మరి తినడానికి ఇంకేముండదు అప్పుడు. అన్యాయం కదా ఇది, ఇంతసేపు వెయిట్ చేసింది. కానీ బాగుంది, కానీ నాకు కొంచెం సాల్ట్ పడుతుందేమో అని అనిపిస్తుంది. నేను చేయగలుగుతా ఈ లోపల ఒకసారి నువ్వు పడుతుందా సాల్ట్? కొంచెం కొంచెం పడుతుందా? కొంచెం, చాలా కొంచెం. పడిపోయింది ఫైన్. చూడు ఇంక సరిపోతుందా? చాలు. ఎస్. సో ఐ థింక్ వీఆర్ డన్ అండి. కర్రీ రెడీ, పూరి రెడీ, పానీ రెడీ. ఇంకా తినడమే లేదు తెలియాలి. సో ఒకటి కన్ను పెట్టి ప్లీజ్. ఓకే, నువ్వు ఫస్ట్ తినేది. అన్యాయం కదా. ఓకే డెంగ్ డెంగ్ డెంగ్. ఓకే అది కర్రీ తెచ్చిట్టు. ఓకే స్పూన్ కావాలి, స్పూన్ కూడా పెట్టుకుందాం దీంట్లో. ఇది వెళ్ళిపోతుంది అబ్బా లోపలికి. ఉండలే కంటైనర్ పెద్దది కదా. ఇంకా నాకు సాస్ కూడా కావాలి. సాస్ కూడా అసలు ఫస్ట్ ఇలా ట్రై చేయి, ఓకే ఓకే సాస్ తో ట్రై చేయి. ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్రీ యాడ్ చేస్తున్నాను. చేత పెట్టి అక్క. అంతే అంటావా? నెక్స్ట్ మనం స్పూన్ తో పెడితే చేతి. సో ఒక ప్లేట్ తీసుకుందా, చిన్న ప్లేట్ నీకోసం ఒక ప్లేట్ తెచ్చుకో. ఓకే అగో ఒకటి ఉంది చిన్న ప్లేట్. సో నేను అక్క ఇంకా నా సేవ్. అయ్యో నీకు ఇష్టమని నాకు తెలుసు, అందుకే యాడ్ చేస్తున్నా నీ సేవింగ్ కూడా. అండ్ ఆనియన్స్ నువ్వు ఎక్కువ తినవు కదా, ఐ గెస్ నువ్వు ఆనియన్స్ ఎక్కువ తినవు అనుకుంటా. ఆనియన్స్ అంత నచ్చదు అక్క, కొంచెం. ఓకే సో ఇప్పుడు నేను ఇది కూడా పెట్టేస్తాను. ఇది నాకు వేసి ఓకే డన్. నేను ఆనియన్స్ కొంచెం బాగానే ఎక్కువ తింటాను అనమాట. थोड़ा प्याज डालो. ఇక్కడ కొంచెం తక్కువ, కమ్ ప్యాస్. సో అక్క ఇద్దరు కలిసి ఒక పాట పాడేద్దాం తినే ముందు. చాలా మంది అడుగుతున్నారంట. ఇద్దరు కలిసి ఏం పాట పాడదాం? సో పానీపూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో ఇవాళ నేను ఎప్పుడెప్పుడు పానీ చేసుకుందామని చూస్తా. సరే కొంచెం పానీ కూడా ఇగో ఇలా కప్లో తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది కూడా అటు ఇచ్చేస్తాను. ఓకే పెట్టేసుకున్నాం కదా. నేను చేయకట్టుకొని వస్తాను ఫస్ట్. దండన్. సో ఎన్నిసార్లు చేయకట్టుకున్నానో తెలుసా ఈరోజు. చాలా మంచిది. అండ్ మీరు కూడా కడుక్కోండి. చేతులు కడుక్కుంటే శానిటైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. తినేసి ఇంకా నేను ఏం చేయాలి అంతే. ఓకే డన్. నేను యాక్చువల్లీ పాటలు పాడలేదు కాబట్టి ఇప్పుడు పాడతాను. ఓకే యా. సో ఇద్దరు కలిసి పాడదాం ఒక మంచి పాట. రెడీయా? ఏం పాట పాడదాం? బొమ్మని గీస్తే సూపర్ సాంగ్. ఎస్. సో స్టార్ట్ చేయనా మరి? యా. ఇంకేం నాకు కూడా వేసి. నువ్వు సాస్ తింటావా? తింటాను కానీ వదిలే. ఇలాగే ఈ ఫ్లేవర్నే కొంచెం బాగుంటుంది. అంతే ఇలా. సో మీ అందరి కోసం ఒక మంచి పాట మీ ఇద్దరం కలిసి పాడతాం. లేకపోతే నన్ను అమ్మ మామూలుగా అనమాట. యా తర్వాతైనా చేద్దాం అది. నువ్వు పాడుతూ ఉండు, నేను ఇవన్నీ పెట్టేసుకుంటాను. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి అమ్ముద్దిమ్మంది. సరళే పాపం మరి దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకేమంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పే ఉంది. ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిక్కే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి. చలిగాలి గంది చలికి పలుకే పడుతుంది, వెచ్చని కాగిలిగా నేను అల్లుకుపోమంది. చలినే తరిమేసే ఆకే తెలుసండి, శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. అబ్బో ఎంత జాలిరా,
తమరికి నామేనా ఉందా? డన్. నేను ఇంకా నో రెడీలే తినేద్దాం. సో నువ్వు తింటావా? యా నేను ఫస్ట్ తింటా. ఇందులో 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 నువ్వు చూసుకో, ఎందుకంటే అందుకే వేరేగా తీసి పెట్టాను. ఓకే రా. నేను కొంచెం వేసుకుంటా, నాకు ఎక్కువ పానీ నచ్చింది. పానీ ఎక్కువ నచ్చదా? ఇంత బాగా చేస్తే కొంచెం నువ్వు చాలు. టేస్ట్ చేస్తావు కదా. యా డన్. తినే చెప్పు, పర్లేదు తిను, మెల్లగా తిను. ఏం కంగారు లేదు ఇప్పుడు. ఏమిటో మాటలు రావట్లేదు, అంత మంచిగా చేశానంటావా? చాలా బాగుంది. నేను తిని చాలా డేస్ అయింది కదా, సో ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ అలా తింటున్నాను అనమాట. ఇంక నేను వెయిట్ చేయకూడదు. సూపర్ ఉంది. నాకు ముంచేసుకొని తాగేమన్నా తాగిస్తాను నేను ఫస్ట్. ఎన్ని రోజులైంది ఫ్రెండ్స్ పానీపూరి తిని. నాకైతే అక్క థ్యాంక్స్ అక్క. సో మీరు ట్రై చేయండి ఇది, ఈ రెసిపీ. ఇలానే ప్లానెట్ ఆఫ్ ఫ్లేవర్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాల్సింది నువ్వు, నేను చెప్పా. అంటే పక్క నుంచి పానీ తాగితే సో పానీపూరి తింటే మాత్రం మర్చిపోయింది. ఎస్, నేను కూడా మళ్ళీ చెప్పేస్తున్నాను. చెప్పాల్సింది నువ్వైనా నేనైనా సరే ఒకటే చెప్తున్నాం, ఏంటంటే అందులో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే గంట ఒకటి ఉంటుంది, దాన్ని టక్కుమని ఊహించండి అనమాట. ఆ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వీఆర్ ఇంక తిన్నాను కాబట్టి బాయ్. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. బాయ్. అక్క చాలా మంది పాట అడుగుతున్నారంట. అది ఇప్పుడు దాకా చెప్పారు. ఏమో ఇప్పుడు చూడు చెప్తున్నారు. నేను ఎంత ఎక్సైట్ అవుతున్నా. బాయ్. సరే ఇంకో పాట. ఓకే. సో పాటతో ఎండ్ చేసేస్తాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్ మా లైవ్ కి వచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను ఇంకొకటి కూడా చెప్పాలి. ఎస్ మళ్ళీ నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. వెనక ఇప్పుడు ఉన్న ఒక మెయిన్ పర్సన్ ని తీసుకొస్తా అని ఇంత ప్రామిస్ చేశాను. సో పానీపూరి కూడా తినిపించాలి కాబట్టి మనం తినిపించేద్దాం. యా కంప్లీట్ పానీపూరి కుక్కాలి. ఎంత కుక్కినా ఎక్కడ తింటాం. డన్. సో ఇప్పుడు ఇందులో సేవ్ వేసుకో. నేను పానీ వేస్తున్నా. మా తెర వెనుకతలో ఉండి నడిపించే కెమెరా మ్యాన్ అనమాట. మై బ్రదర్, వన్ అండ్ ఓన్లీ మై స్వీటెస్ట్ బ్రదర్, మిస్టర్ సాయి గిరిధర్, ద గిరిధర్ ఎస్ హీఈస్ హ్యావింగ్ గిరిధర్ ఫోటోగ్రఫీ పేజ్ కూడా. మీరు ఎవరైనా ఒకవేళ చక్కగా మీరు ఆ పేజ్ ని ఫాలో చేయాలనుకుంటే తన ఫోటోగ్రఫీ పేజ్ ని, లేకపోతే తన పేజ్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ లో, ఆ పేజ్ కూడా ఫాలో వచ్చి సాయి గిరిధర్ అని ఉంటుంది. సో ఒక నిమిషం ఆపు. సో ఎలా అనిపించింది అక్కడ చూసుకోమ్మా. సో నీ మాటల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే నాకు జెన్యూన్ రివ్యూ కావాలి, ఎందుకంటే ఇది ఫుడ్ రివ్యూ కాబట్టి. అవును అవును నిజం. ఎస్, జెన్యూన్ రివ్యూ కావాలి. బై ఎక్స్ప్రెషన్ చెప్తా. మ్. ఇది ఇలా నేను పట్టుకొని నేను తింటూ ఉంటాను. ఇది అన్యాయం, అందుకే పెడతాను నన్ను. పట్టుకోలేకపోతున్నాడండి, చూడండి. ఇది అన్యాయం అసలు. అంటే నాకు రివ్యూ కావాలి, రివ్యూ కావాలండి. మొత్తం తినేస్తున్నాడంటే వాడికి బాగా నచ్చిందనే కదా. అయినా సరే ఇలా పట్టుకొని వెళ్ళి రివ్యూ చెప్పుకున్నా అంటే అక్కడ ఏమనుకుంటారు చెప్పు కదా. రివ్యూ కావాలి. తీసుకొస్తా. ఇట్రా ఆ, రివ్యూ చెప్పిపో. ఇదిగో ఇదిగో చాలా ఇదిగో ఇదిగో బయట తిన్నట్టు లేకపోయినా ఇంట్లో తిన్నట్టు. ఎస్ మాకు అదే కావాలి, home made కావాలి కాబట్టి ఎస్ థ్యాంక్ యూ. కట్టుకుంటాను ఇప్పుడే నాకు. యా ఒక మంచి సమయం అది మన ఈ లైవ్ సెషన్ ని ఎండ్ చేసేద్దాం. సో అక్క ఒక మంచి పాట. ఏదైనా బాగా జోష్ ఉన్న పాట. ఏం పాట? ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, నెక్లెస్. నాకు లిరిక్స్ రావు. నాదే నీ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల, నాది నెక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడర పిల్ల, నాది నెక్లెస్ గొలుసు. మీ బావగారు వచ్చేటి వేళ ఆడాలి, నువ్వంటి పూలు తెచ్చేటి వేళ, బావగారు తెచ్చేటి వేళ, నీ వంటి పూలు తెచ్చేటి వేళ, నాది 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 నెక్లెస్ గొలుసు. నీ పక్కన
పడ్డాదిలే చూడర పిల్ల నాది నక్కిలిసు గొలుసు. మీరు అడిగినందుకు ఆ సాంగ్ పాడేసాను. యాక్చువల్లీ చాలా మంది అడిగారు నన్ను లైవ్ లోకి తిని లైవ్ లో ఇద్దరిని లైవ్ లో ఉంటారనమాట. సో అందుకని ఈ సాంగ్ నేను పాడేశాను అనమాట. నాకు రాదు అయినా సరే స్టిల్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ ఈ రోజు నేను మరి అక్కడ వాళ్ళు తినేస్తున్నాను. టాటా బాయ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. బాయ్.